యూజీసీ ఈక్విటీ రెగ్యులేషన్స్, యాంటీ డిస్క్రిమినేషన్ రూల్స్ పై బయట చాలా గొడవ జరుగుతుంది. పర్టికులర్గా ఒక వర్గం వాళ్ళు దీన్ని బాగా హైలైట్ చేసి గొడవలు చేస్తున్నట్టు కనబడుతుంది. అసలు దీని మీద ఏం జరుగుతుంది? గతంలో మండల్ కమిషన్ వచ్చినప్పుడు దేశవ్యాప్తంగా రిజర్వేషన్ వ్యతిరేక ఆందోళన జరిగిన సంఘటనలు గుర్తొస్తున్నాయి. దాదాపు అదే విధంగా జరుగుతుంది. అప్పుడు దానికి బీజేపీ నాయకత్వం వహించింది. రిజర్వేషన్ మద్దతుగా కూడా పోరాటాలు జరిగాయి ఆ రోజు. దానికి మిగతా అనేక పార్టీలు, ముఖ్యంగా లెఫ్ట్ పార్టీలు, నక్సలైట్ పార్టీలు, మిగతా అందరూ నాయకత్వం వహించారు. బీజేపీ రిజర్వేషన్ వ్యతిరేక మూమెంట్కి నాయకత్వం వహించింది. బయటికి కబుర్లు ఎన్ని చెప్పినా నాయకత్వం వహించింది అది. అగ్రకులాలు మొత్తం బీజేపీ వ్యతిరేక మూమెంట్లో ఉన్నారు. అగ్రకులాల వల్ల అణిచివేయబడ్డ వాళ్ళు మొత్తం బీజేపీ అనుకూల ఉద్యమంలో. అదే దాదాపు జరుగుతోంది ఇప్పుడు ఏదైతే యూజీసీ తీసుకొచ్చిందో, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్, యాంటీ డిస్క్రిమినేషన్ రూల్స్, దానివల్ల దేశంలోని ముఖ్యంగా నార్త్ ఇండియాలో, సౌత్ ఇండియాలో అంత కనబడటం లేదు, వస్తుందేమో రేపు మాపో. నార్త్ ఇండియాలో అగ్రకులాలు మొత్తం ఒక్కసారి రోడ్డు మీదకి వచ్చినాయి. నిన్నటి దాకా మోడీ ఏం చేసినా, నా ఇంట్లో కుటుంబంలో 10 మందిని చంపేసినా పర్వాలేదు, నాకు మోడీ నాయకుడని బహిరంగంగా మాట్లాడిన వాళ్ళు ఇవాళ మోడీకి వ్యతిరేకంగా రోడ్డు మీదకి వచ్చారు. తమ జంధ్యాలు చూపిస్తూ, ముఖ్యంగా బ్రాహ్మణులు ఈ విధంగా చాలా ఎక్కువ చేస్తున్నారు. తమ జంధ్యాలు చూపిస్తూ, ఈ జంధ్యాల సాక్షిగా నేను శాపం పెడుతున్నా, మోడీ 40 ఏళ్ళు 20 ఏళ్ళు కాదు 200 ఏళ్ళు ఇక రాలేడు, గెలవలేడు అని శాపాలు పెడుతున్నారు. ఆ శాపాలు ఫలిస్తాయా లేదా పక్కన పెడితే, అసలు ఈ యూజీసీ గ్రాంట్స్ కమిషన్, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఏం యాంటీ డిస్క్రిమినేషన్ రూల్స్ ఏం తీసుకొచ్చింది, దాని గురించి ఒకసారి మనం ఆలోచించాలి. ఎందుకు తీసుకొచ్చింది, నిజంగానే దాని అవసరం ఉందా, అవసరం లేకుండా కావాలని తీసుకొచ్చింది, దానివల్ల విద్యార్థులకు కానీ సమాజానికి కానీ నష్టం ఉందా, దాని గురించి మనం సీరియస్గా పట్టించుకుంటే అప్పుడు ఈ ఆందోళనలు ఎందుకు జరుగుతున్నాయి అనేది మనకు అర్థమవుతుంది. యూనివర్సిటీల్లో, కాలేజీల్లో దేశవ్యాప్తంగా కూడా వివక్ష విపరీతంగా ఉంది. అనేక మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ పిల్లల మీద, మహిళల మీద కూడా, మైనార్టీల మీద చాలా వివక్ష చూపిస్తారు. ఒక్క విద్యార్థులు ర్యాగింగ్ టైంలో అగ్రకులాలు చేసే ర్యాగింగ్ వల్ల అణిచివేయబడడం ఒకటే కాదు, ర్యాగింగ్ వల్ల ఇబ్బందులు ఒకటే కాదు, ప్రొఫెసర్ల స్థాయి వాళ్ళు కూడా, అగ్రకుల ప్రొఫెసర్లు ఈ మిగతా కులాల వాళ్ళని చాలా దారుణంగా చూస్తారు. మార్కుల విషయంలో మార్కులు తక్కువ ఇస్తారు, అనేక రకాల హింసలు పెడతారు, ఇబ్బందులు పాలు చేస్తారు. దానివల్ల ఆత్మహత్యలు చేసుకొని చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. నిజంగా అవి ఆత్మహత్యలు కాదు, హత్యలు అని నా అభిప్రాయం.